క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా మనవి ఏమిటంటే, నేను ఈ ప్రాంతపు మనిషిని కాదు. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. వేరే పర్పస్తో ఇక్కడికి రావటం చేత మరి ఇక్కడ ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరి ముందు కూడా రావాలనేది నా కోరిక అవటం చేత ఈ ఛానల్ ద్వారా ముందుకు వస్తూ ఉన్నా. మరి ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత నిర్వాహకులైనటువంటి సూర్యరాజు గారు కూడా నా యొక్క శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇది వీక్షిస్తున్న ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని సేవకులారా, అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ముందుగా నా యొక్క ప్రభు వైపు నేను చూడటానికి కారణమైనటువంటి సాక్ష్యం ఏంటి అనేది లైట్గా చెప్పి ఆ సాక్ష్యాన్ని విస్తారంగా విస్తరిస్తూ కొన్ని ఎపిసోడ్లు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నా సాక్ష్యం అనేది వినూత్నమైనటువంటి సాక్ష్యం. దేవుడు జ్ఞానం ప్రసాదించాడు, నాకు అనేక దర్శనాలు చూపించాడు. సుమారు 200 పైగా దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఒక 100 దర్శనాలు అయితే నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ అందరికీ పంచుతూ ఉన్నా. అది మా ఏరియాస్, కృష్ణా జిల్లా ఆ ఏరియాస్కి ఇప్పుడు వెళ్ళింది. కానీ ఈ ఏరియాకి రాలేదు. ఇంకా మీ ముందు అక్కడ టీవీ ఛానల్లో కూడా చెప్పా, కానీ ఇక్కడ ఈ ఏరియాకి మీ ముందుకు రాలేదు. దేవుడు నాకు ఇస్తున్న ప్రేరణ ఏంటంటే, నీ యొక్క సాక్ష్యం ప్రజలందరికీ కూడా తెలియపరచబడాలి, ఈ ఏరియాలో కూడా మరి నీ సాక్ష్యం చెప్పాలని నాకు ప్రేరణ ఇవ్వడం జరిగింది. మరి సహృదులైనటువంటి టీవీ ఛానల్ వారు కూడా తగిన విధంగా నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. మరి దాని ద్వారా మీ ముందుకు వచ్చే భాగ్యం కలిగింది. ముందుగా నా పేరు చెప్పి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, ఊరు మచిలీపట్నం దగ్గర సత్రవపాలెం అనేటువంటి గ్రామం. నేను ఆర్టీసీలో ఒక ఉన్నతాధికారిగా పనిచేశాను. పర్సనల్ ఆఫీసర్, డిపో మేనేజర్ కేడర్లో పర్సనల్ ఆఫీసర్ అనే ఒక ఉద్యోగం ఉంటుంది. జిల్లాకు ఒక పోస్ట్ ఉంటుంది. రీజనల్ మేనేజర్ గారి అండర్లో ఉండే 4 ప్రధాన ఆఫీసర్లో ఈ పర్సనల్ ఆఫీసర్ ఒకటి. ఇది డిపో మేనేజర్ కేడర్. అది అర్థం కావడానికి చెప్తున్నాను. అటువంటి ఉద్యోగం చేసి 14 సంవత్సరాల క్రితం నేను రిటైర్ అవ్వడం జరిగింది. నేను రిజిస్టర్ అయినప్పుడు ఒక హిందువుని. మరి నేను తీర్థయాత్రలు అవి తిరుగుతూ ఉన్న సందర్భాల్లో ప్రభువారు ఆయన అత్యంత కృపచేత నాకు దర్శనాలు చూపించడం ద్వారా ఆయన ఎవరో నాకు బయలుపరచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన సేవ చేయమని ఆదేశించడం, దాని ప్రకారం నేను సేవ చేయడం జరుగుతూ వస్తుంది. ముందుగా సాక్ష్యము వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మరి ముందుకెళ్దాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ యొక్క ప్రదేశంలో మీ బిడ్డల ముందు నన్ను నిలవబెట్టించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభువా నన్ను పూర్తిగా మరుగుపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. నేను అల్పుడును, అయోగ్యుడును. నా నోటి ద్వారా ప్రభువా మీరే మాట్లాడమని మీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరవండి. వారి హృదయాల్లో ప్రభువా చెప్పిన ప్రతి మాట చొచ్చుకుపోయేలాగా చేయండి తండ్రి. ప్రేమామయుడు సృష్టికర్త అయిన మీరెవరో తెలుసుకునే భాగ్యం ప్రభువా ప్రజలందరికీ మీరు కలగజేస్తున్నందుకు వందనాలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువా మీ యొక్క ఆశీస్సును మెండుగా దయచేసి ఆశీర్వదించమని, ఈ టీవీ పరిచర్యని దీవించమని, అలాగే నన్ను నా పరిచర్యకు పెట్టే ముందు కూడా జీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొక్కసారి మీ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటూ,
మరి వాక్యంలోకి సాక్ష్యంలోకి వెళ్ళదలుచుకున్నాను. ముందుగా నా సాక్ష్యంలోకి వద్దాం. సాక్ష్యం చెప్పిన తర్వాత నా సాక్ష్యం చాలా విస్తారమైంది కాబట్టి సాక్ష్యం అయితే క్లుప్తంగా మీ ముందుకు తీసుకొచ్చేసి ఆ తర్వాత దాన్ని విస్తరించడానికి తర్వాత ఎపిసోడ్స్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా సాక్ష్యం అనేది ఏంటి? మీకు చెప్పినట్లుగా నేను ఒక మంచి ఉద్యోగం చేశాను. మంచి ఉద్యోగం చేయటం ద్వారా నాకు మరి ఏ యొక్క కొరత కూడా లేదు. దేవుడు యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. మేము ఒకప్పుడు మరి యేసు ప్రభు అంటే తెలియని వారు అయినప్పటికీ కూడా ఎప్పటికప్పటికీ నాకు ఆశీర్వాదాలు పైనుంచి దేవుడి ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎలాంటి ఆశీర్వాదాలు వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అంచెలంచెలుగా నేను జూనియర్ అసిస్టెంట్గా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అంచెలంచెలుగా అనేక ప్రమోషన్ల ద్వారా మరి దేవుడు నన్ను పర్సనల్ ఆఫీసర్ స్థాయికి తీసుకెళ్లారు. ఒక జిల్లాలో రీజనల్ మేనేజర్ అండర్లో ఉండే 4 ఆఫీసర్స్లో ఈ యొక్క సిబ్బంది అధికారి, ఈ పర్సనల్ ఆఫీసర్ అంటే తెలుగులో సిబ్బంది అధికారి. ఈ సిబ్బంది అధికారి ఏంటంటే మాకు ఆర్టీసీలో ఒక్కొక్క జిల్లాకి మరి 13, 14 డిపోస్ ఉంటాయి. ఈ డిపోలు అన్నింటిలో స్టాఫ్ చాలా ఎక్కువ మంది, 5,000 నుంచి 6,000 మంది ఉంటారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్స్ వీళ్ళంతా కలిసి. వీళ్ళందరికీ కూడా మరి సర్వీస్ మ్యాటర్స్ చూడవలసిన బాధ్యత ఉంటుంది. ఓవరాల్ హెడ్ రీజనల్ మేనేజర్ గారు అయినప్పటికీ కూడా ఈ సర్వీస్ మ్యాటర్స్ విషయంలో ప్రతిదీ కూడా నా యొక్క టేబుల్ మించి మరి ఈ యొక్క నోట్ ఫైల్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది ఈ సమస్యలు పరిష్కరించడానికి. కాబట్టి ఆర్టీసీలో ఎంతమంది సిబ్బంది ఉంటారు కాబట్టి ఇది జటిలమైన సమస్య. ఇక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే మొత్తం అంతా పెద్ద సమస్య అయిపోద్ది. అటువంటి కీలకమైనటువంటి ఉద్యోగం. నిత్యము అనేక మంది డిపోస్ నుంచి మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ ఆ సమస్యలు విని దానికి పరిష్కారం చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగం ఎందుకు నాకు బాగా నచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది మనసులో. ఆ గుణానికి సరిపడినటువంటి ఉద్యోగం వచ్చింది. ఇతరులకు సహాయపడటానికి వీలుగా అనేక మంది సమస్యలతో దగ్గరకు రావటం, ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించడానికి నేను శాయశక్తిలా కృషి చేయటానికి వీలైంది. కాబట్టి నాకు చక్కని మరి ఉద్యోగం దొరికినట్టు అనిపించింది. తృప్తిగా నేను రిటైర్ అయ్యాను. 2010వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. బ్రహ్మాండమైన వీడ్కోలు చెప్పారు. మరి వారంతా కూడా నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా దేవుడు లాంటి ఆఫీసర్ వారు వచ్చారు అని చెప్పారు. అప్పుడు నా స్పందనలో కూడా నేను ఏం చెప్పానంటే, బాబు ఇదేదో నాకు తెలియదు కానీ లోపల మనస్సులో ఏమిటి అంటే ఒకటి ఉండేది నాకు. అది ఇతరులకు సహాయం చెయ్యి అని లోపల నుంచి గద్దిస్తూ ఉండేది. అదే నాకు ఎంతసేపు ఎవరికి సహాయం చేయాలా అనిపించేది. రాత్రి పగలు ఇదే సమస్యల మీద నేను చక్కగా ఉండటం చేత అన్ని సమస్యలుగా పరిష్కారం చేయడానికి వీలైంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మనస్సాక్షి ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఆ మనస్సాక్షి పెట్టిన ద్వారానే మీకు సహాయం చేయడానికి వీలైందని చెప్పారు. మరి నిజంగా చెప్పాలంటే నేనేమనుకుంటున్నాను, ఈ మనస్సాక్షి పెట్టిన ఆయన నేనే మనస్సాక్షిని మీకు పెట్టాను అని చెప్పి మరి మా దేవుళ్ళు ఎవరు ఎక్కడ స్పష్టంగా ఏం చెప్పినట్టుగా లేదు. ఎందుకంటే మరి అందరికీ ఉందా ఇంత మంచి మనస్సాక్షి అంటే అందరికీ లేదు, నాకు ఉంది. ఇదేదో నాకు ధన్యత ఎవరు పెట్టారో అనుకుంటా ఉండేవాడిని. కానీ తర్వాత రోజుల్లో నా దృష్టి ఎలా వెళ్ళిందంటే ఇది అంతటికీ ప్రధానమైనటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన అసలు దేవుడు ఎవరు అది కనుక్కోవాలి. రిటైర్ అయిపోయాం కదా, మనం అసలు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో కనుక్కోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది. నేను అనేక మంది, నాకు దేవుడు భక్తి చాలా ఎక్కువ, దేవుడు అంటే ఇష్టము, దేవుడు భక్తి చాలా ఎక్కువ. కాబట్టి మాకు అనేక తీర్థయాత్రలు ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు కూడా అనేక తీర్థయాత్రలు మరి మోక్షం సంపాదించాలనే ఉద్దేశంతో, అలాగే ఇన్ని దేవునులు నాకు ఇచ్చినటువంటి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత చెల్లించవలసి ఉంటుంది కదా అని వెళుతూ ఉండేవాడు. కానీ అంతర్లీనంగా లోపల నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ వచ్చేది. ఎలా అయితే అందరికీ మంచి చెయ్యి, ఎవరికైనా సరే అపకారం చేయవద్దని లోపల మనస్సాక్షి ఎలా గద్దించిందో, నా ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే అప్పటికప్పుడు నాకు దేవుడు బయలుపరిచే ఎలా అంటే నిద్ర పట్టించేవాడు కాదు, రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఫలానా ఆయనకి నీ ద్వారా ఫలానా సహాయం అందలేదు అని చెప్పి నాకు నిద్ర పట్టేది కాదు.
మళ్ళీ అది ఒకవేళ ఎక్కడైనా నేను తప్పు చేసినా కూడా అట్లాంటి గద్దింపే ఉండేది. ఈ గద్దింపు చూసి అరే ఇదేదో ఉంది లోపల అని చెప్పి మళ్ళీ దాన్ని సరి చేసుకున్న తర్వాత నాకు చక్కగా నిద్ర పట్టడం, హ్యాపీగా ఉండటం జరిగేది. ఇది అంటే ఇదంతా ఎవరు పెట్టుంటారు నాకు, ఈ అదృష్టం నాకు ఎట్లా కలిగింది అనే ఆలోచన నాకు ఉండటం జరిగింది. ఈ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనతో నేను తీర్థయాత్రలు తిరుగుతున్నప్పుడు కూడా అనేక మంది పీఠాధిపతులు వాళ్ళతో చర్చించేవాళ్ళు. ఏమనంటే అయ్యా సృష్టికర్త ఎవరు, మనకి మామూలుగా దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు కూడా మరి సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా దేవుళ్ళు అంటారు. ఈ దేవుళ్ళు కూడా ఆ సూర్యుడిని చంద్రుడిని మొక్కటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఆయన ఇవన్నీ పెట్టిన ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందండి నాకు. నేను అడిగేవాడిని అసలు సృష్టికర్త ఎవరు, వాటినన్నింటినీ పెట్టాడు కదా ఒక ఆయన, సృష్టి అంత క్రమం ఎంత చక్కగా నడుస్తుంది కదా, ఇది ఎంత పెట్టి ఆల్రెడీ ఉన్న సృష్టిలో మన దేవుళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉన్న సృష్టిలో వాళ్ళు ఈ కార్యం చేశారు ఆ కార్యం చేశారు ఇవన్నీ చేశారు, మన పుస్తకాలలో అవి దొరుకుతున్నాయి. ఆల్రెడీ చేసి ఉంచిన దాంట్లో జరుగుతున్నాయి, చేసింది ఎవరు స్టార్టింగ్ అంటే అది పెద్ద ఇదండి, అది మనకి తెలీదు. ఆ యొక్క సూపర్ పవర్ ఏది సృష్టిని అంతటి నిర్మించింది అనేది మనకి ఎవరికీ తెలియదండి. మరి అంత దూరం మనం వెళ్ళలేము అవన్నీ. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేసినా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళతాయండి అనేవాళ్ళు. అంటే నాకు అర్థమైందంటే సృష్టికర్త ఎవరు యథావిధంగా ఎవరికీ తెలియట్లేదన్నమాట. నాకు ఒక్కడికే కాదు ఎవరికీ తెలియట్లేదన్నమాట, ఇవన్నీ నేనే పెట్టాను అని. మరి క్రైస్తవ స్నేహితులు ఒకళ్ళు ఇద్దరు నాకు చెప్పారు, మా బైబిల్ గ్రంథంలో ఇవన్నీ నేనే చేశానని ఉందండి అని చెప్పారు. మరి అలా చెప్పుకుంటే నాకు నమ్మబుద్ధి కాల. ఏంటి మనకి వేల వందల సంవత్సరాల నుంచి ఇంత పురాతన చరిత్ర, దేవుడి అవతారాలు ఇంత ఇది జరుగుతూ ఉండగా యేసు ప్రభువారు సృష్టికర్త అంటారేంటి వీళ్ళు అని నేను అనుకునేవాడిని. ఏమో వాళ్ళ గ్రంథంలో ఉందంట, అవి ఏమి రాశారు అన్నీ రాస్తూ ఉంటారు కదా కథలు, ఇది కూడా ఏమి రాశారు అనుకునేవాడిని. అంత లోతుగా ఎప్పుడు చూడాల నేను. యేసుప్రభు వారు సృష్టికర్త, యేసుప్రభు వారు అయితే శిలువ యాగం చేశారు, దానికి చరిత్ర ఉంది, అందరూ చెప్తారు, మనం అందరు కళ్ళ ముందు చూస్తుండగానే జరిగింది. ఆయన శిలువ యాగం చేశారు, ఆయన గురించి చేయలేదు, ప్రజల గురించి చేశాడు, ప్రజల పాపాలు ఏదో తీటాక ఆయన చేశాడు, ఇంకెప్పుడు చేయని పని ఆయన చేశాడు. క్రైస్తవులు చెప్తారు, అది అందరూ ఒప్పుకుంటాం, హిందువులు కూడా ఒప్పుకుంటాం, నిజమే గొప్ప పని చేశాడు. ఆ పని ఆయన గురించి చేయలేదు కదా, ఇతరుల గురించే చేశాడు. కాబట్టి ఇతరుల గురించి చేసిన ఆయన మహానుభావుడే కాదని మనం అన్నాం. మరి మన పాపాలన్నీ కొట్టివేయడని అన్నారు. సరే కొట్టివేయబడినా ఆయన చేసిన కార్యం అంటే చాలా గొప్పది. ఆ క్రైస్తవుల పాపాలే కొట్టివేయబడుతున్నాయి, మరి మిగతా వాళ్ళు ఒప్పుకోకపోతే కొట్టివేయబడవు అనేది అంటున్నారు. అది ఏమో అయినప్పటికీ కూడా ఆయన అయితే ఆ పని అయితే చేశాడు, అది ఒప్పుకుంటున్నాం. కానీ సృష్టికర్త అంటున్నారేంటి ఆయన్ని అనే దాని మీద నాకు డౌట్లు వస్తూ ఉండేవి. ఇక దేవుడు మరి ఏం చూచాడో నాకు తెలియదు. కానీ మన తర్వాత బైబిల్ గ్రంథం తర్వాత చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 101వ కీర్తన 6వ వచనంలో ఇలా చెప్పబడి ఉంది, దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోషంగా నడిచే వారిని నా పరిచారకులవుదురు అని చెప్పి ఉంది. దేశమంతా కూడా నమ్మకస్తులు ఎవరైనా ఉంటారా అని వెతికి నిర్దోషంగా నడిచేవారు క్రైస్తవులు అంటారు. అక్కడ నిర్దోషంగా ఎవరు నడుస్తూ ఉంటారో, మంచిగా నడుస్తుంటారో వాళ్ళని నేను వెతికి వాళ్ళు నాకు పరిచారకులు అవుతారని ఒక వాక్యం ఉంది. మరి అట్లా ఆయన వెతికాడో ఏమో నాకు తెలియదు. కానీ నేను తీర్థయాత్రలు తిరుగుతున్నా, సృష్టికర్త ఎవరంటే ఎవ్వరూ సరిగా ఆన్సర్ చెప్పట్లే. ఇది ఎట్లాగో మనం తెలుసుకోవాలబ్బాయి అనుకుంటా ఉన్నా. తీర్థయాత్రలు తిరుగుతుండగానే బైబిల్ గ్రంథము నా చేతికి వచ్చింది. బైబిల్ గ్రంథం వచ్చిన దాని మీదకి నా మనసు పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే అసలు మన గ్రంథాలు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ తెలుసుకోకుండా మనం దాని వైపుకి ఎట్లా వెళ్తాం ఒకటి. అలాగే ఖురాన్ గ్రంథం తెలుగు వర్షన్ నా చేతికి వచ్చింది. ఎట్లా నాకు కోరిక ఉంది ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆ ఖురాన్ గ్రంథం చదువుతూ ఉంటే అక్కడ ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకటేలాగా అనిపిస్తూ ఉంది. అంత చరిత్ర అంతా ఈయనట్లయితే మరి యెహోవా దేవుడు అని క్రైస్తవులు అన్నారు, వాళ్ళేమో అల్లా దేవుడు అన్నారు. కానీ సృష్టిని మట్టికి అంత ఇలా నిర్మించడం అంతా ఒకటే. అంటే ఏదో ఈ రెండింటికి సారూప్యత ఉంది. ఒక పెద్ద ఆయన్ని ఒక ఆయన అల్లా అన్నారు, ఒక ఆయన యెహోవా అన్నారు, అది ఓకే. అంతే తప్ప మళ్ళీ యేసుక్రీస్తు సృష్టికర్త అంటే మనసు అంగీకరించట్లా. ఇదేదో పెద్ద ఆయన ఉన్నాడు, ఒక చోట కాదు ఇంకొక చోట కూడా ఆయనే చేశాడని, ఇలాగే చేశాడని ఎక్కడ తేడా లేకుండా చెప్పడం జరిగింది అనుకుంటా ఉన్నా. సరే మన గ్రంథాల్లో కానీ మన గ్రంథాలు 1, 2 ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఈ గ్రంథాల నిండా కూడా సృష్టికర్త పక్కన పెట్టేసి
మిగతా కథలన్నీ ఉన్నాయి. సృష్టికర్త గురించి ఏం లేదు. మిగతా కథలంతా మనమంతా మామూలుగా నడిచినట్టుగా ఈ లోకంలో అది నడుస్తూ ఉండగా ఏం జరుగుతుందో ఉంది. అసలు సృష్టిని నేను చేశానన్న విషయాలు వేదాల్లో కానీ మరి ఆ యొక్క ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడైనా ఉందంటే ఆ వేదాలు ఎక్కడ ఉంటాయో అవి ఏంటో ఎవరికీ తెలియవు అవి. సరే అవేమో మనకు బాగా తెలియట్లేదు ఏంటని సందిగ్ధంలో ఉండగా నేను మరి 2010లో రిటైర్ అయిపోయిన తర్వాత నాకు 2012 స్టార్టింగ్లో బిగిన్ దర్శనాలు వచ్చేస్తున్నాయి. రాత్రులు కలలో దర్శనాలు వచ్చేస్తున్నాయి. ఏంటి దర్శనం? మొట్టమొదటి దర్శనం ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక ఆయన బైబిల్ గ్రంథం తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి మీ జీవితానికి ఇది సరైన మార్గం అని ఇవ్వడం జరిగింది. బైబిల్ గ్రంథం ఒక ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఆయన వచ్చి ఇది సరైన మార్గం అన్నారు. బైబిల్ గ్రంథం అంటే ఇది క్రైస్తవుల యొక్క మతం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన అట్లా అంటల్లా ఇది సరి అయిన మార్గం అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది బైబిల్ గ్రంథం ఇచ్చారేంటి అని చెప్పి నేను అనుకున్నా. మరి మన దేవుళ్ళు మనకి భగవద్గీత ఇవన్నీ ఉంటాయి కదా, మరి అటువంటి ఏదైనా మన దేవుళ్ళు ఏదైనా ఇవ్వచ్చు కదా, అట్లా కాకుండా బైబిల్ గ్రంథం ఇవ్వటం జరిగింది ఏంటి, ఇది సరైన మార్గం అంటున్నారు అంటే మరి మిగతా మార్గాలు సరైనవి కావా ఏంటి అనే ఆలోచన నాకు లోపల కలిగింది. అయినా మనకెందుకులే అని చెప్పి మనం అనుకుంటూ సరే బైబిల్ గ్రంథం అయితే మరి ఒకసారి తీసాను. ఇదివరకు తీసా కానీ ఆ చెప్పినవన్నీ నాకు నమ్మబుద్ధి కాల. దేవుడు ఆదిలో భూమి ఆకాశాలను సృష్టించాడు, సూర్యుడిని చంద్రుడిని అన్నీ సృష్టించాడు. ఇది కలుగుగాక ఇది కలుగుగాక ఇది కలుగుగాక అంటే అయిపోయినాయి అన్నీ అని చెప్తున్నాడు. 6 రోజులు సృష్టి అంతటిని చేసి 7వ రోజు విశ్రమించాడు. 6వ రోజున మనిషిని తయారు చేశాడు. మనిషికి అవసరమైన ఆయన ముందే ఏది కావాలో అది పశు పక్షాదులు సృష్టి చెట్లు పక్షు అన్నీ సృష్టించిన తర్వాత మనిషిని చేశాడు. మనిషికి ఇవన్నీ అవసరమైన ముందే సృష్టించి ఆయన చేసినట్టుగా ఉంది. ఇది చూస్తుంటే ఇది చెప్పేది ఎంతవరకు మనకు నిజము, ఎంతవరకు నమ్మాలి ఇది అని అనిపించింది. దీనికి ఏం రుజువు ఉంది? ఆయన చేశాడంటే ఏమైనా రుజువు ఉందా? ఆయన ఇట్లా చేశాడని అంటాకి ఏమైనా రుజువు ఉందా? ఇది పెద్దగా ఏం లేదు కదా అనుకునేవాడిని ఒకప్పుడు. కానీ ఇది చదివిన తర్వాత నాకు ఎప్పుడు దర్శనం తర్వాత దేవుడు నా హృదయాన్ని తెరిచాడని నాకు అర్థమైంది. అది చదువుతుంటే బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరం కూడా తేనె తాగినట్టుగా అనిపించింది. అంతకంటే చదివితే అట్లేం అనిపించాల. తేనె తాగినట్టు అరే దీనికోసమే మనం వెతికాం, ఇది నేనే చేశా, ఇది నేను ఎందుకు చేశా, నేను చేశా అని చెప్తున్నాడు ఏంటి దేవుడు. వేరే గ్రంథాల్లో నేను చేశానని చెప్పట్లేదే. రాసిన వాళ్ళు ఆయన దేవుడు ఈయన దేవుడు ఈయన ఇట్లా చేశాడు ఆయన అట్లా చేశాడని 3rd పర్సన్లో చెప్తూ ఉంటారు. దేవుడు ఆయన ఇలా చేశాడు, ఇలా వచ్చాడు, ఇలా జరిగింది అని చెప్పారు. అది దాన్ని 3rd పర్సన్ అంటాం. ఇంకొకరు చెప్పడం ఉందా దేవుడి గురించి? అట్లా కాదు, ఇది నేనే అని ఆయన చెప్పేస్తున్నాడు. ప్రతి చోట కూడా దేవుడే చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది దేవుడు చెప్తున్నాడు ఇది అని చెప్పి నాకు అర్థం అవడం జరిగింది. అప్పుడు బైబిల్ గ్రంథం అంతా నమిలి మింగేసా. అంటే అంత చక్కగా చదివా. ఇది మొత్తం ఈ చివరి నుంచి చేర్చారు. అబ్బో దీని నిండా చూస్తే ఆయన సృష్టికర్తే అని అర్థమైంది. మరి అప్పుడు దాకా ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడే ఎందుకు అర్థమైంది? అప్పుడు దాకా అర్థం కాదు, ఇప్పుడే ఎందుకు అర్థమైంది అంటే అప్పుడు దాకా యేసు ప్రభు అన్న ఆయన 2000 సంవత్సరాల క్రితమేగా ఇక్కడికి వచ్చాడు. భూమి ఎప్పుడు పుట్టింది, ఎంతకాలం నుంచి ఉంది, మనుషులు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది నా లెక్క. కానీ దాంట్లో సామెతల గ్రంథంలో చెప్పాడు ఆ సృష్టి ఆరంభంలోనే తండ్రి వద్ద కుమారుడు ఆత్మరూపం అన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి త్రియేక దేవుడు. అది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి ఈ సృష్టి నిర్మాణం ప్రభు ఇది కలుగునుగాక అన్న రోజున ఈ యేసు ప్రభు వారు కూడా అక్కడే ఉన్నారట ఆత్మస్వరూపుడుగా. కాబట్టి ఇదంతా ఇట్లా జరగటం అంతా ఆ రోజున అక్కడ యేసు ప్రభు వారు ఉన్నట్టు చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారు అనుక్షణము ఆయన ఇక్కడ నరరూపంలోకి రాక ముందు కూడా ఆయన ఉన్నారు కానీ ఆత్మస్వరూపుడుగా ఉన్నారు. ఆ యొక్క దేవుడి ఆజ్ఞ మేరకు ఎప్పుడు ఏం చేయాలో చేసుకుంటూ వస్తున్నారు. అది అర్థమైంది నాకు అప్పుడు. ఓహో, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం రావటం కాదు, ఆయన సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు, ఆయన సృష్టికర్తలో భాగము అనేది నాకు అర్థం అవటం జరిగింది. అంటే సృష్టికర్త ఈయనే అనేది క్రైస్తవులు చెప్తున్న మాట వాస్తవమేనా ఏంటి అనే దృష్టిలోకి నాకు మనసు మళ్ళటం జరిగింది. జనరల్గా ఈ యొక్క సాక్ష్యం మరి ఇంత ఇంపార్టెంట్గా మరి నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఈ కోణంలో
ఈ కోణంలో ఆలోచించేవాడు చాలా తక్కువ ఉన్నారు. ఆయన సృష్టికర్త అనే ఆలోచించి ఆయన వైపు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నేను అట్లా వచ్చిన వాడిని. ఎందుకంటే దేవుడు నాకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలి. మామూలుగా అందరిలాగానే ఉద్యోగం చేశాం, మంచిగా బతికాం, మంచి చేశాం, మంచి పనులు జరిగినాయి. రిటైర్ అయినాటికి నాకు పిల్లలు సెటిల్ అయిపోయారు, నేను ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ లోపల తపన ఏంటంటే అసలు ఇవన్నీ ఇచ్చిన ఆయన ఎవరు? ఒక్క ఆయనే ఉండాలి కదా దేవుడు అంటే. ఇంతమంది ఉన్నారు, అసలు ఎవరు కరెక్టు అని చెప్పి ఎలా ఎలా అంత ఏ రూపంలో ప్రార్థన చేసినా ఎవరికో వెళ్తుంది కదా, ఆయన ఎవరు అనే దృష్టి వెళ్ళిపోతుంది నాకు. కాబట్టి అట్లా వెళ్ళిన సాక్ష్యాలు చాలా తక్కువ. యేసు ప్రభు వారు అది చేశారు, ఇది చేశారు, వచ్చారు అనేవి. కానీ ఇది ప్రత్యేకంగా ఇట్లా అసలు ఆయన దేవుడని గ్రహించి వచ్చాను అంతే తప్ప నాకు పలాంది కావాలని ఆశించి రాలేదు, పలాంది ఆయన చేశాడు అందుకు వచ్చానని కూడా రాలేదు. నాకు కొత్తగా ఏం చేయలేదు కూడా. ప్రభు వైపు చూసిన తర్వాత కొత్తగా నాకు ఏమీ చేయలేదు. ఇదివరకు ఆల్రెడీ ఉన్నాయేవో ఉన్నాయి అంతే. ఇవి ఎట్లా వచ్చినాయి? మనం యేసు ప్రభువుని ఆరాధించకపోయినా ఆ పాయింట్ కూడా నేను ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్క ఆయనే. ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా అందరికీ సృష్టికర్త ఆయనే. కాబట్టి ఆయన దగ్గర మన దగ్గర లెక్కలన్నీ ఉండి ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ఫలితం ఇస్తున్నాడు అనేది నేను గ్రహించడం జరిగింది. ఇది మాకు హిందువుల గుండా మాకేంటి కర్మ ఫలితం అనేవాడు. మనకు ఎవరికైనా కష్టాలు వస్తున్నాయంటే కర్మ అనుభవించక తప్పదండి, ఎవరికైనా తప్పదు. ఇదిగో ఆయన తప్పు చేయలేదు, లేకపోతే తప్పు చేశాడు, లేకపోతే ఆయన పితరులు వాళ్ళ తాతలు ఇదిగో పలానా వాడి తాత ఇన్ని తప్పుడు పనులు చేశాడు, అదంతా కూడా వాళ్ళ పిల్లల మీద శాపంగా వచ్చేసింది కర్మ అనేవాడు. అలాగే ఈయన ఇన్ని తప్పులు చేశాడు, కర్మ ఈయన మీదకి వచ్చింది, ఈయన పిల్లల మీదకి వచ్చింది అనేవాళ్ళు. ఎందుకు వాళ్ళు నిత్య జీవితంలో చూస్తున్నారు ఆ కర్మ రావడం అందరి మీదకి వస్తుంది, నేను చూస్తున్నా ఆ కర్మ అనేది వస్తుంది. కానీ ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే ఈ కర్మ ఎవరికి ఏం చేసి దానికి తెచ్చి ఇచ్చేది నేనే పని కట్టుకుని. నేనెవరో వాళ్ళకి తెలిసినా తెలియపోయినా నా సృష్టిలో భాగమే. కాబట్టి అందరి యొక్క లెక్కలు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ప్రతిదీ కూడా నా దగ్గర లెక్కలు పెట్టుకుని దాని యొక్క ఫలితం నీకా, నీ పిల్లలకా, నీ మనవడకా తెచ్చి నేనే ఇస్తున్నా అని అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. క్రైస్తవులకు ఒక్కడికి కాదు, అందరికీ ఇచ్చాడు అట్లా. అప్పుడు అర్థమైనా ఈ కర్మ అనేది చేస్తున్న ఆయన ఈయన అన్నమాట, ఇస్తున్న ఆయన ఈయన అన్నమాట. మరి నాకు అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు వచ్చినాయంటే చూశాను, నా పూర్వీకుల చరిత్ర చూశాను. నేను చిన్నప్పటి నుంచి మంచిగా ఉన్నా, అందరూ కూడా అనేవాడు ధర్మరాజు లాంటి వాడు ఈయన అని, గంగిగోవు లాంటి వాడు ఈయన అని అంటూ ఉండేవాడు. అది మనం మంచి చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. పూర్వం ఏమైంది, మన తండ్రులు ఏం చేశారు, మన తాతలు ఏం చేశారో చూశారు. వాళ్ళు కూడా చాలా మంచిగా బ్రతికారు. యేసు ప్రభు ఎవరు తెలుసు, మా డైనాసిటీ మొత్తంలో ఎవరికీ తెలియదు యేసు ప్రభు ఎవరు. కానీ మంచి పనులు అయితే చేశారు, దేవుడు భయం అయితే కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో అర్థం చేసుకునేది ఓహో అవి వచ్చినాయి ప్లస్ పాయింట్, మనం చేసినవి వచ్చాయి, మనకంతా ఆశీర్వాదాలు వచ్చినాయి. మరి ఎన్ని తీసుకొచ్చి ఇచ్చిన ఆయన ఎవరు అనేది పాయింట్. ఇదిగో ఈయన పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. అరే ఈ విషయం ఎవరు క్రైస్తవులు చెప్పలేదు ఇంతవరకు. ఎంతో క్రైస్తవులు ఏం చెప్తారు అంటే యేసు ప్రభువు శిలువ యాగం చేశాడు కాబట్టి, ఆయన పాప పరిహారం నిమిత్తం అంత పెద్ద క్రయధనం చెల్లించాడు కాబట్టి, ఒకవేళ మనం ఏమైనా పాపం చేస్తే ప్రభువా మేము పాపం చేశాం, దానికి శిక్ష మా మీద వేయకుండా మీరు చెల్లించిన ఆ యొక్క శిక్ష నుంచి దాన్ని తీసి మమ్మల్ని క్షమించండి, మా పాపాలు క్షమించండి అంటే క్షమిస్తాడు అన్నారు. అంతవరకే. కాబట్టి ఎవరైనా ఏదైనా కష్టం వచ్చిందంటే మరి కష్టం కారణాలు ఉంటాయి కదా, ఏం పాపం చేస్తో ఏ తప్పు చేస్తేనో వస్తాయి. అవి పోవాలంటే పాపానికి విరుగుడు కావాలి. ఈ పాపానికి విరుగుడు అనేది యేసు ప్రభు వారు చేశారు కాబట్టి రావాలన్నా. మరి నేను అట్లా వచ్చాను ఆ ప్రభు వైపుకి. నాకు అన్నీ మంచి జరుగుతూ ఉన్నాయి కదా, మంచి చేస్తున్నాం, మంచి జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభు వైపు రావాల్సినంత అవసరం నాకేంటి అని అంటే, లోపల జ్ఞానం అనేది దేవుడు రగిల్చాడు. అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఆ రకంగా జ్ఞానం తెలుసుకుని దేవుడి వైపుకి రావడం జరిగింది. నేను ప్రధానంగా ఈ నా సాక్ష్యంలో ఉండేది ఏమిటి అంటే, దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు అని నేను గ్రహించాను. ఫస్ట్ పాయింట్. మరి దానికి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంటే కోకొల్లగలగా రుజువులు సాక్ష్యాలు నేను సంపాదించాను ఉన్నాయి. అది నా సాక్ష్యం. మీకు తర్వాత ఎపిసోడ్స్లో వివరిస్తా. అసలు వచ్చిన పని అది.
ఆయన ఒక్కడే దేవుడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అది ఎంతవరకు నిజమని నేను పరిశీలించా. అది కూడా పరిశీలించిన తర్వాత నాకు ఒక అవగాహన తెచ్చుకున్నా. ప్రజలందరి మీద ఆయన ఒక్కడే దేవుడు అని నేను చెప్పే కంటే నా వరకు నేను ఆయన ఒక్కడే దేవుడు అనేది ఆధారాలతో సహా తెలుసుకున్నా. మీ ముందు కూడా ఆయన ఒక్కడే దేవుడు అని నేను గ్రహించడానికి విషయం ఏంటో ఆ యొక్క ఆధారాలన్నీ మీ ముందు కూడా ఉంచితే మీరు కూడా ఆలోచించి మీరు ఇది కరెక్ట్ అనుకుంటే ప్రభు వైపు చూడవచ్చు, లేకపోతే లేదు. ఆ పద్ధతి కూడా దేవుడే చెప్పాడు. ఎవరిని బలవంతంగా యేసు ప్రభు వైపు చూడమని చెప్పవద్దు. వారికి తగినంత జ్ఞానము దేవుడు ఎవరో వారికి తెలియపరచండి అంతే. దేవుడు ఫలానా ఆయన, దానికి కారణాలు ఇవి, దానికి రుజువులు ఇవి అని చెప్పండి. వాళ్ళ నిర్ణయం వాళ్ళదే. నేను ఆది కాలంలోనే మొట్టమొదటగా సృష్టిలో నిర్మించినప్పుడే మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాను. మానవుడు ఆయన ఏది కోరుకుంటే అదే జరుగుతుంది తప్ప ఆయన బలవంతంగా ఇలా కాదు అలాగని లాక్కురాను. నేను చెప్పేది అలా ఒకటి, ఇది మంచి ఇది చెడు. మంచి చేస్తే ఎలా జరుగుతుంది నేను దేవుడిగా చూసి ఆ మంచికి తగిన ఫలితం ఎలా ఇస్తాను. చెడు నువ్వు చేస్తే ఎలా జరుగుతుంది. కానీ మంచి చేయాలా చెడు చేయాలా నువ్వే నిర్ణయించుకోవాలి, నువ్వే చేయాలి. నువ్వు ఏది చేస్తున్నా నేను దాంట్లో ఇంటర్ఫియర్ కాను, నేను జోక్యం చేసుకోను. కానీ నీకు చెప్తా, ఆ చెప్పిన విషయాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయం తీసుకుంటేనే అప్పుడు నీకు క్రియాఫలం ఇస్తా. ఇక నువ్వు చెడు చేయకుండా మంచిలోకి మార్చేస్తే నీకు నేను ఎట్లా ప్రతిఫలం ఇచ్చేది? నేను చెప్పి చేయించింది కానీ నీ అంతటా నువ్వు సంపాదించుకోవాలి. ఏదైనా మనంతటా మనము ఏదైనా మనం సంపాదించుకోవాలి, దేవుడు తీసుకొచ్చి పెట్టడు. ఇదిగో కాబట్టి నీ అంతటా నువ్వు ఇదిగో నేను సంపాదించుకున్నా, నేను మంచి చేసా, నా అంతటా నేను నిర్ణయం తీసుకున్నా, నువ్వంటే నీకు తగిన ఫలం ఇచ్చేవాడి నేను. నాకు వద్దు ఇది, నాకు చెడే కావాలి నువ్వు అన్నప్పుడు నిన్ను బలవంతంగా కూడా నేను లాక్కురాను. అది చెప్పి ఇది బాగా నాకు నచ్చింది. ఎట్లా చెప్పింది ఈ గ్రంథం? ఏం చెప్పింది? బలవంతంగా నేను ఏమి ఎవరి మీద రుద్దను. విషయం అయితే ఇది, ఈ విషయమే చెప్పమంటున్నానే అని చెప్తున్నాడు. ఇక నాకు చూపించిన 100 దర్శనాల్లో చాలా ఒక 30 దర్శనాలు అన్యజనుల గురించే నిన్ను ఏర్పరచుకున్నా అన్నాడు. ఇదేంటి అన్యజనులు అంటే ఎవరు అంటే యేసు ప్రభు మాకు వద్దు అనేవారు. వారి గురించి నిన్ను ఏర్పరచుకున్నా అంతే. నువ్వు క్రైస్తవులకి ఏం చెప్పినా అందరూ చెప్పేది చెప్తావు నువ్వు కూడా. అది క్రైస్తవులకి చెప్పినందువల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎంతోమంది పాస్టర్లు నేను లేవనెత్తాను, ఎంతో పరిచర్య జరుగుతూ ఉంది. నువ్వు కూడా వచ్చి ఆ క్రైస్తవులకు ఇంకో మాట చెప్పినంతలో ఒరిగేది లేదు. కానీ కొన్ని కోట్ల మంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు? నీ స్వజనుడు. నువ్వు నిన్నటి దాకా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నవా, నువ్వు కూడా అలాగే నరకానికి వెళ్ళిపోయేవాడివి. నేను వెదకి రక్షించా. కాబట్టి నిన్ను ఏర్పరచుకున్న పర్పస్ ఏంటంటే వారికి నువ్వు పొందిన జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం వారికి తెలిసిన తర్వాత ఆ నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి. అటువంటి చక్కని దర్శనాలు నాకు చూపించడం జరిగింది. 100 దర్శనాలు నేను చెప్పలేను, కానీ తర్వాత ఎపిసోడ్స్లో ఇంపార్టెంట్ దర్శనాలు మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆయన సృష్టికర్త అని రుజువులు సాక్ష్యాలతో నేను ఎలా తెలుసుకున్నాను, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రతి మనిషికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా దాన్ని ఇస్తున్న ఆయన సృష్టికర్త అయిన దేవుడే. ఆయన ఎవరో మనకు తెలిసినా తెలియకపోయినా, ఆయన ఆరాధించినా, ఆయన తిట్టినా, ఆయన్ని మనం ఏం చేసినా దాన్ని ఆయన పట్టించుకోడు. మనం చేసే పనికి బట్టి ఖచ్చితంగా క్రియాఫలం ఆయన తీసుకొచ్చి మనకిస్తాడు. అది ఆయన నా యొక్క పని, నేను అలా చేస్తాను అన్నాడు. కాబట్టి మనల్లో ఆయన వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి మనల్ని బలవంతంగా అది చేయి ఇది చేయి అని చెప్పడు. ఏది తప్పు ఏది రైటో చెప్తాడు. ఇది రెండో పాయింట్. కాబట్టి క్రియాఫలాలు ఆయనే ఇస్తున్నాడు అంటాక అనేకమైన రుజువులు నేను సేకరించడం బైబిల్ గ్రంథం అంతా చూచి అలాగే నేను గ్రహించిన తర్వాత మరి ఆ తర్వాత నేను అనేక గ్రంథాలు చదువుతున్నా కదా. అయితే ముస్లింల గ్రంథం అయినటువంటి ఖురాన్ గ్రంథము అలాగే బైబిల్ గ్రంథంలో ఆరిజిన్ సృష్టికర్త అంతా ఒకటే అనేది తేలింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, వాళ్ళు కొద్దిగా డెఫర్ అయ్యారు. ఆ డెఫర్ అవడానికి వేరే కారణాలు ఉన్నాయి, కానీ ఆరిజిన్ సృష్టికర్త ఒకటి అందరికీ. ఈ యొక్క భారతదేశంలో అసలు ఈయన గురించి ఎక్కడా లేదా ఏంటి అని చూస్తే మరి గుండాబత్తిని దేవదానం గారని ఆయన రాసిన బుక్ ఒకటి నాకు దొరికింది. వేదాలలో యేసు ప్రభు దర్శనం అని. ఈ వేదాల్లో ఏముందో ఎవరికి తెలియదు. మహాపండితులు కొంతమందికి ఏమైనా తెలుసేమో నాకు తెలియదు. కానీ ఒక పాస్టర్ గారు దేవుడి యొక్క ప్రేరణ చేత ఆయన బైబిల్ ఆ యొక్క గ్రంథాలన్నీ వెలికి తీసి 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు ఇవన్నీ ఆయన సంస్కృతంలో ఉన్నాయన్నీ చదివించుకుని ట్రాన్స్లేట్ చేయించుకుని ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడా ఆయన గురించి రాయించాడు అని కొన్ని శ్లోకాలు రాశాడు. ఆ బుక్ చదివి ఓహో సృష్టికర్త అయిన దేవుడు మరి అందరి గురించి పట్టించుకోవాలి కదా, భారతదేశం గురించి పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడు? సృష్టికర్త అంటే ప్రపంచం అంతా గురించి పట్టించుకోవాలి కదా.
ఒక దేశం గురించి ఒక దేశాన్ని వదిలేయకూడదు కదా, భారతదేశం ఉంది, భారతదేశం గురించి వదిలేయకూడదు కదా అని చూస్తే వేదాల్లో చాలా రెఫరెన్స్, చాలా శ్లోకాలు ఉన్నట్టు నాకు తెలియటం జరిగింది. కాబట్టి నేను ప్రభువుని తెలుసుకున్న విధము వినూత్నంగా ఉంది. మీ అందరికీ తెలుసు కదా. ఎట్లాంటి సాక్ష్యాలు మీరు ఎప్పుడైనా వినుంటారా? తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పడం తక్కువ, మరి వినటం కూడా మనం తక్కువే. ఇలా సృష్టికర్త ఆయన తెలుసుకోవటం, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి వచ్చేటువంటి క్రియాఫలాలు ఆయనే ఇస్తున్నాడని తెలుసుకోవటం, అలాగే అన్ని గ్రంథాల్లో ఆయన గురించి ఎక్కడో అక్కడ చెప్పించడం జరిగింది అని అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఈ వేదాల్లోకి ఒక ఆయన వెళ్ళి చూసిన తర్వాత అంటే ఇక్కడ కూడా అవి ఉన్నాయేంటి, కొంత అంటే ఆయన కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్తా అని బైబిల్ గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 28:13లో నన్ను గురించి నేను అన్ని చోట్ల బయలుపరుచుకుంటూ ఉంటా, నేను అన్ని చోట్ల బయలుపరుచుకుంటా అని చెప్పాడు. కానీ ఆ విషయం మనకు పూర్తిగా అర్థం కాలేదు. ఇక్కడ కూడా కొంత బయలుపరుచుకున్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో. మరి ఆ పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఇక్కడ గ్రంథాలు రాస్తున్నారో, నిజంగా యేసు ప్రభు ఎవరో వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళ ద్వారా కొన్ని శ్లోకాలు వచ్చేసినాయి. ఆ శ్లోకాల్లో అది ఉంది. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపుడు ప్రపంచం అంతా ఉన్నాడు. అట్లాగే యేసు ప్రభు వారి చరిత్ర చూస్తే ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ముగ్గురు ఎత్తుక్కుంటా వస్తారు. సృష్టికర్త అయిన దేవుడు పుట్టాడంట పలానా చోట అంట ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తూర్పు దేశ జ్ఞానులు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు కారు. అంతకితం దేవుడు ఏం చేశాడు? ముందు ఇజ్రాయెల్ ప్రజలను ఎంచుకుని ఏర్పరచుకుని తన స్వజనంగా ఏర్పరచుకుని ముందుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ నడిపించుకుంటూ వచ్చి ఆయన నరావతారంలో పలానా రోజు వస్తానన్నాడు, పలానా రోజు వచ్చాడు. వచ్చే విషయము ఎవరో ఇతరులు యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కాని వారికి ఆ జ్ఞానులకి బయలుపరచడం జరిగింది. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చాడు. ఏంటంటే దేవుడు ఇక్కడ పుడతాడన్నాడు అని. ఏంటి వాళ్ళకెందుకు బయలుపరచాలి? వాళ్ళు జొరాస్టర్ అనేటువంటి యొక్క మహనీయుడు వాళ్ళ గ్రంథం ఒకటి రాశాడు. ఆ గ్రంథాల్లో ఆయన దేవుడి యొక్క ప్రేరణతో ఈ విషయం రాయటం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఆయన గురించి అన్ని చోట్ల చెప్పాడు అనమాట. సృష్టికర్త అయితే చెప్పాలి కదా మరి, లేకపోతే అట్లా ఆ తూర్పు దేశకి జ్ఞానులు. అట్లాగే ఇక్కడ వేదాల్లో ఉన్న విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అవి ఆ సంస్కృతంలో ఉన్నాయి, దాన్ని చదివిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, అవి మన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు తీశారు బయటికి? దేవుడు ఆత్మతీయత నింపబడినటువంటి ఒక పాస్టర్ గారు తీశారు. పాస్టర్ గారి గట ఆయనకి అసలు నిద్ర పట్టేది కాదట, ఆ లోపల తపన. ఇది వెళ్ళి ఆయన విశాఖపట్నంలోనే ఉంటారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద గ్రంథాలయం ఉంటుంది, పాత గ్రంథాలు వేదాలు అన్నీ అక్కడే దొరుకుతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాలు తీయించు, వాటిని మార్చు అని చెప్పి ఆయన ప్రేరణ ఇస్తే ఆయన కష్టపడి ఆయనకున్న ఇల్లు గొల్ల చేసుకుంటాం అంటారు, అట్లా ఆయనకున్నదంతా దారపోసాడు ఆయనకి ఆ దాని బయటికి లాక్కు రావటానికి. దానికైనా ఆయనకేమైనా ఒరిగేది ఏమైనా ఉందా? జనాలకు చాలామంది క్రైస్తవులు అంటారు ఆ యొక్క వేదాల్లో యేసు ప్రభు గురించి ఉందో లేదో మనకెందుకండి బాబు, మన బైబిల్ గ్రంథం మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సరిపోద్ది కదా, అది దాని గురించి మనకేలా అని అంటుంటారు. కానీ ఈయన అంటాడు నాకు మంట దాంట్లో నుంచి చెప్పాలి అని చెప్పి. ఇదిగో నేను ఎంత రాసి ముగించిన తర్వాత ఆయన రాశాడు వేదాల్లో యేసు ప్రభు దర్శనం అనే బుక్ రాసి ముగించిన తర్వాత అనుకున్నాడట, ఇంకా నా యొక్క హిస్టరీ కూడా, నా యొక్క సాక్షి కూడా కొంత రాద్దాం అనుకుంటే ఆ రాత్రి దేవుడు కళ్ళలో స్వరం వినిపించాడంట. ఈ పుస్తకం కంప్లీట్ అయిపోయింది, నీ యొక్క చరిత్రకి ఏమి రాయవద్దు, కంప్లీట్ అయిపోయింది అని చెప్పారంట. దిస్ బుక్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, డోంట్ యాడ్ ఎనీథింగ్ అని స్వరం వినిపించిందంట. అంటే ఇది అంతా ఇప్పుడు దాకా కృషి చేయించి రాయించిన ఆయన ఇక ఇంకేమి రాయొద్దు అని చెప్పడం జరిగింది. ఇట్లా మాట్లాడటం అనేది ఎక్కడ మనం చూస్తామా? ఎవరి గురించి ఆయన వెలికి తీయించాడు, ఎవరి గురించి రాయించాడు? క్రైస్తవులకి ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? వేదాల్లో యేసు ప్రభు గురించి ఉందట అని మనం తెలుసుకుంటే క్రైస్తవులకి ఏమైనా ఉరుగుతుందా? ఏం వరుగుతుంది? మనకేంటి, మనం నిజమైన దేవుడు బైబిల్ గ్రంథమే చదువుతున్నాం, మనకేంటి అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? కానీ ఎవరికి ఒరుగుతుంది దీనివల్ల అంటే క్రైస్తవులు కాని వారికి ఇదేంటి, ఆయన ఎవరో దేవుడు అనుకున్నామే, క్రైస్తవులు దేవుడు అనుకున్నామే, వాళ్ళ మాటలు వస్తూ ఉంటే మనం తలుపులు మూసేసుకున్నామే, కిటికీలు మూసేసుకున్నాం, వాళ్ళ మాటలు వెనుకోకుండా చెవుల్లో దూది పెట్టుకున్నామే, ఆ దేవుడు అందరికీ దేవుడా ఏంటి? లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నాడని వాళ్ళు ఆలోచించాలి అనే ఉద్దేశంతో ఆ పని చేయటం జరిగిందని నేను గ్రహించడం జరిగింది. ఆ తర్వాత ఈ బుక్ చదివి ఎంతమంది చదవలేదు, చదివిన తర్వాత రాత్రులు పగలు నాకు నిద్ర పట్టేది కాదు.
ఈ శ్లోకాలు 12 శ్లోకాలు రాసి ఒక సాక్ష్యం రాసి దేశం అంతా విస్తారంగా పంచేదాకా మంట లోపల నాకు. ఇదంతా ఎవడో జరుగుతుంది, నాకేంటి పని ఇదంతా? యేసు ప్రభు నమ్మాను, చర్చికి వెళ్ళాం, వస్తున్నాం, పరలోకానికి వెళ్తాం, చాలు. ఇదంతా ఏంటి అంటే దేవుడు ఏదో చేయిస్తున్నాడు మనతో. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి కాదు, ఇంకా మిగతా వాళ్ళ గురించి. ఎందుకు? అందరూ ఆయన సృష్టిలో భాగమా ఏంటి? ఏదన్నా ప్రమాదం ఉందా ఏంటి? ఆయన వైపు చూడకుండా ఇంకో రకంగా వెళుతూ ఉంటే ఎవరి క్రియాఫలాలు వాళ్ళు ఆయనకి ఇచ్చేసినా వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటారా ఏంటి? అది చెప్పడానికే ఇదంతా చేస్తున్నాడని ఆలోచన రావడం జరిగింది. కాబట్టి సృష్టికర్త ఆయన అంటే రుజువులు, సాక్ష్యాలు, క్రియాఫలాలు అందరికీ ఆయనే ఇస్తున్నాడు అంటే ఆ యొక్క రుజువులు, సాక్ష్యాలు. అలాగే అన్ని చోట్ల ఆయన గురించి చెప్పించాడు. ప్రజలందరి మీద ఆయనకి ప్రేమ ఉంది, అందరికీ ఆయనే దేవుడు అని నేను గ్రహించానని చెప్పే 3 పాయింట్లే మీ ముందుకు విస్తారంగా సాక్ష్యాలతో తీసుకొస్తాం. ఊరికి నేను చెప్పేస్తే అట్లా ఏంటి మీరు పొందిన రుజువులు అని అడుగుతారు కదా మీరు. కాబట్టి తర్వాత ఎపిసోడ్స్లో ఎట్లా సృష్టికర్త తిరుగులేని రుజువులు నేను ఎలా సంపాదించాను మీరు కూడా చూడండి, ఆలోచించండి. తిరుగులేని రుజువులు, క్రియాఫలాలు అందరికీ ఆయనే ఇస్తున్నాడంటే ఏంటి రుజువు, ఏంటి సాక్ష్యం? నేను ఎలా గ్రహించాను మీ ముందు పెడతాను, మీరు కూడా ఆలోచించండి. అలాగే దేవుడు అన్ని చోట్ల ఆయన గురించి బయలుపరుచుకున్నాడు, ఆయనే దేవుడు అనే దానికి రుజువులు ఏంటి, ఎక్కడ ఏంటి? ఆ యొక్క యేసు ప్రభు వైపు లేని వాళ్ళకు కూడా ఆయనే పరిపాలన చేస్తున్నాడు, ఆయనే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు అనేటువంటి రుజువులు, సాక్ష్యాలు. దీంతో పాటు నా 100 దర్శనాల్లో కొన్ని దర్శనాలు మీ ముందుకు తీసుకొస్తాం. ఆ దర్శనాల నిండా కూడా ఎవరైతే యేసు ప్రభు మాకు వద్దు అన్నారో వాళ్ళకి కొంత జ్ఞానం ఇవ్వాల్సిందే అని చెప్పి దేవుడు నన్ను ఆదేశించడం, ఆ రకంగా నేను ప్రొసీడ్ అవడం జరుగుతూ ఉంది. అవి మీ ముందుకు తీసుకురావడం. ఇది జ్ఞానము, నానా విధములైన జ్ఞానంతో నువ్వు ప్రజలను నింపు అనేది నాకు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అని చెప్పి 2 సార్లు దర్శనాలు కలిగినాయి. నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే అబ్బాయి, యేసు ప్రభువును నమ్ము అని నువ్వు చెప్పాల్సిన పని లేదు. నానా విధములైన జ్ఞానము దేవుడి గురించి వాళ్ళకి తెలియనిది ఎంత నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. ఖచ్చితంగా అది చెప్పేటట్టుగా ఆయనే చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి సమయం దగ్గరకు వస్తూ ఉంది. ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగించి సాక్ష్యం క్లుప్తంగా ఇది. తీరా చూస్తే సాక్ష్యంలో ఏముందండి? యేసు ప్రభు వారిని మీరు నమ్మారు, అంతేనా? ఏమి చేయలేదా మీకు? అది చేయలేదా, ఇది చేయలేదా? అందరూ చెప్తారే దేవుడు అది చేశాడు, ఇది చేశాడు అంటే అటువంటిది ఏమీ లేదు. దేవుడు నా జ్ఞాననేత్రం తెరిచాడు. దేవుడు ఎవరో తెలుసుకునే జ్ఞానం అంతా ఇచ్చాడు. ఇచ్చి ఒక పని చెయ్యబ్బాయి, ఇది మొత్తం నువ్వు పంచు అన్నాడు. కాబట్టి ఆ పని చేస్తున్నా. ఇది నా సాక్ష్యం. కాబట్టి ఆ యొక్క వివరణ మీకు అవసరం. ఏంటి ఆ విషయం? ఈ విషయాలు ఎవరు ఈ నానా విధమైనటువంటి జ్ఞానము, ఈ మర్మము మీ ముందుకు ఇంతవరకు తీసుకురాబడని ఆ మర్మాలు ఏంటో మీ ముందుకు తీసుకురావటమే నా పని. కాబట్టి తర్వాత ఎపిసోడ్స్లో దాన్ని కంటిన్యూ చేస్తాను. దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన, ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ ప్రాంత ప్రజలకి మీరెవరో నేను ఎలా గ్రహించానో చెప్పే భాగ్యం నాకు కలగజేసినందుకు మీకు స్తోత్రాలు తెలియచుకుంటున్నాను తండ్రి. ప్రభువా బిడ్డలు హృదయాలకు కూడా మీరే తెరిచారు. నేను చెప్పిన ప్రతి మాట హృదయాలకు చొచ్చుకుపోయేటట్టు చేశారు. అలాగే ప్రభువా వింటున్న మాటలను వాళ్ళ జీవిత పర్యాతం ఎవరికో ఒకరికి ఈ జ్ఞానాన్ని వాళ్ళు అందించడానికి వాళ్ళకి తగిన ప్రేరణ మీరు కలగజేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అంతేకాదు ప్రభువా నిరంతరం మీరు ప్రభువా అన్య జనుల గురించి, అలాగే ప్రభువా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి గురించి నిరంతరం ప్రజలందరి గురించి, ఒక క్రైస్తవుల గురించే కాదు ప్రజలందరి గురించి ప్రభువా మీరు ఆలోచిస్తున్నారనే విషయం ప్రభువా అందరికీ తెలిసే విధంగా మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభువా నన్ను నా పరిచర్యను దీవించండి. అలాగే ప్రభు క్రిస్టియన్ ఛానల్ అయినటువంటి ఈ యొక్క ఛానల్ కూడా దీవించండి. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.